ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జమ్మూ కాశ్మీర్లోని చోసిటీలో మేఘాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. ఈ విషాద ఘటనలో 30 మందికి పైగా చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కులు, సిమ్లాలో క్లౌడ్ బస్ట్లు జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో స్వల్ప వ్యవధిలో 2 చోట్ల క్లౌడ్ బర్స్ట్ అయింది. మేఘాలు ఒక్కసారిగా బద్దలు కావడంతో మెరుపు వరదలు సంభవించాయి. నీటి ప్రవాహానికి జనం చీమల్లా కొట్టుకుపోయారు. 30కి పైగా మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. వందల మందిని కాపాడారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 2 సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు. ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మాచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇదే. ఇక్కడే యాత్రికులు తమ వాహనాలుంచి కాలినడకన దర్శనానికి వెళ్తుంటారు. ఈ పెను విషాదం నేపథ్యంలో మాచైల్ యాత్రను నిలిపివేశారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కులు, సిమ్లాలో క్లౌడ్ బర్స్టులు జరిగాయి. చాలా నిర్మాణాలు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులతో సహా 300 మార్గాలను మూసివేశారు. సిమ్లాలోని విద్యుత్ సరఫరా కార్యాలయం కూడా దెబ్బతింది. ఆకస్మిక వరదలతో జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసింది.